అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరికీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచామంటే, ఇదివరకు అంతా మిమ్మల్ని భోజనానికి బయటికి పంపించేవాళ్ళం. మన కోసం ఏమో చాలా దూరాల నుంచి వస్తున్నారు మీరు, పిల్లల కోసం తినక ఎక్కడి నుంచో బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి ఇక్కడ వరకు వస్తున్నారు. మరి భోజనం సమయంకే ఆకలేస్తుంది, ఇక్కడేమో చాలా లేట్ అవుతుంది. అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు సడన్గా మధ్యలో వర్షం కురిస్తే తడిసి ముద్దయిపోయి వస్తున్నారు. ఇదంతా చూడలేక మన మేడం గారు, మన వంట లెక్క పావని మేడం ఏం చెప్పారంటే, భోజనం మనమే పెడితే బాగుంటుంది కదండి, వాళ్ళని అక్కడ బయటికి పంపించేదానికన్నా ఆ సమయానికి భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశారు. ఎంతైనా అమ్మాయిలో అమ్మ ఉంటుంది, అమ్మ ఆకలిని చూస్తుంది. అలాగే తను ఆ ఐడియా ఇచ్చిన తర్వాత నాకు కూడా ఆలోచన వచ్చింది. 30 ఏళ్ళ నుంచి నాకు బుర్రకి తట్టని ఆలోచన ఆవిడికి 3 ఏళ్ళ నుంచి వచ్చింది. 30 ఏళ్ళు అయినా, నేను డాక్టర్ అయినా నాకు తట్టలేదు ఎప్పుడు. కానీ 3 ఏళ్ళ నుంచి నాతో పాటు ఇక్కడ ట్రావెల్ చేస్తున్న తనకి ఆలోచన వచ్చింది. సరే, అది మంచి ఆలోచన అనుకుని మరి ఆ భోజనం ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నాము. అందుకే ఆ సమయానికి ఇక్కడ తీసుకొచ్చి ఆ భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. మా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎలా అయితే భోజనం పెట్టుకుంటామో, అలాగే దేవుడు పంపించిన కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు వచ్చారు కదా, వాళ్ళకు భోజనం పెట్టుకునే అవకాశం మాకు దక్కింది కదా అనే ఆలోచనతో పెడుతున్నాం. ఈరోజు అసలు ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టడానికి మా పేషెంట్లు అందరికీ అక్కడ ఇరుకవుతుందండి అన్నప్పుడు, మరి ప్రసాద్ గారు వచ్చి మాకు ఇక్కడ స్థలం ఒకటి ఉంది, కొనుక్కుంటే మీ పేషెంట్లకు బాగుంటుంది, బిల్డింగ్ కొనుక్కుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బిల్డింగ్ని చూపించి, ఇక్కడ మీకు సందులో ఇక్కడ కార్నర్లో బడ్డీ కొట్టు ఉంది కదా, వారే వచ్చి నాకు లోపలికి వచ్చి మరి చూసి మరి ఇది కొనుక్కుని మనం బిల్డింగ్ కట్టుకునే వరకు దగ్గరుండి చూశారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తుల ద్వారా మీకు అందినట్లయితే మీకు కూడా మంచి బిడ్డ, 12 బిడ్డ, లోకరక్షకులు లాంటి బిడ్డ పుడతాడు. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉన్న మంచి మనుషుల ద్వారా ఆ ప్రసాదం కూడా అందటం ముఖ్యం. అందుకనే వారిని కూడా ఇవాళ ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల ద్వారా మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈరోజు మనం అందరం ఈ నీడ కింద ఉన్నామంటే వారి మాటే, వారు వచ్చి చెప్పబట్టే నాకు తెలుసు. అంటే దేవుడు వారి ద్వారా నాకు తెలియజేసి, ఇది అందేదట్టు చేసి, ఈ బిల్డింగ్ని కట్టేదట్టు చేసి, మీ అందరికీ భోజనం అందేదట్టు చేస్తున్నాడు. ఆయన దేవుడి లీలలు బహు విచిత్రంగా ఉంటాయి అమ్మ. మన మేడం గారు ఇది అంతటికీ మూల కారణం, ఈ ఐడియాకే మూల కారణమైన మన వంటలక్క గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మాట్లాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. అలాగే నేను డాక్టర్ గారికి చెప్తాం కన్నా నేను చెప్పగానే అది ఆచరణలో పెట్టి నేను అడిగిన వెంటనే నా కోరిక తీర్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు.